బీసీ న్యూస్కి స్వాగతం. నేడు భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నదని, దానిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం నెల్లూరు వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మతాలపై నల్ల చట్టాలు తీసుకువచ్చి వారి హక్కులను కాలరాస్తుందన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రజలపై రుద్దుతూ దుర్మార్గపు చట్టాలను అమలు చేస్తున్నారన్నారు. మైనార్టీలపై వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయాలు కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందన్నారు. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించేదే కాంగ్రెస్ పార్టీనన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సేవాదళ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవాదళ్ కావచ్చు, అదేవిధంగా నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ కమిటీ వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు దేశంలో రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. స్వయాన పార్లమెంట్లోనే హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పదం ఉచ్చరిస్తే కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఆర్ఎస్ఎస్ భావజాలను తీసుకొచ్చి దేశం మీద రుద్దడం, అదేవిధంగా రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులన్నీ కూడా ఏ విధంగా కాలు రాస్తున్నారో స్వయంగా చూస్తున్నాం. ఈరోజు ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి వక్ఫ్ బిల్ విషయంలో ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నా కూడా కనీసం వాళ్ళ హక్కుని కాపాడాలి, మైనార్టీల యొక్క స్వేచ్ఛని, హక్కుని మనం హరించకూడదు అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారో ఈరోజు చూడాలి. ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలు కావచ్చు, గాంధీజీ సిద్ధాంతం కావచ్చు, వీటిని ముందుకు తీసుకెళ్లేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు వక్ఫ్ బిల్లుకి మద్దతు ఇచ్చారో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈరోజు ముస్లిం సోదరులు కావచ్చు, క్రిస్టియన్ సోదరులు కావచ్చు, అందరి యొక్క హక్కుల్ని ఈరోజు సమానంగా చూసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రాథమిక హక్కులన్నీ కూడా ఈ దేశంలో ఏ విధంగా కాలు రాస్తున్నారు. మనకు వాక్ స్వేచ్ఛ లేదు. మీడియా అంతా కూడా ఈరోజు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, విధానాలను ముందుకు లేకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఈ దేశం మళ్ళీ బాగుపడాలంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని సాధించడం కోసం కంకణం కట్టుకున్నటువంటి ఆయన ముద్దబిడ్డ షర్మిలమ్మ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీయాల్సి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఈ రాష్ట్రానికి ఏమి కావాలో అవన్నీ కూడా విభజన బిల్లులో పొందుపరిస్తే, ఒక ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో అంశాలని విభజన చట్టంలో పెడితే ఆ చట్టంలో పెట్టిన వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సాధించుకోలేక ఈ రెండు ప్రభుత్వాలు, ఇటు తెలుగుదేశం కావచ్చు, గతంలో వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ రెండు విఫలమయ్యాయి. తిరిగి రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. కాబట్టి నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ త్వరలో కమిటీలు వేస్తుంది, ప్రతి డివిజన్ లో పర్యటిస్తుంది, ప్రతి సమస్యను కూడా పరిష్కరించేదానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుందని ఈరోజు నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం.